ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళి ఎవరి పేరైనా చెప్తే టక్కని అడ్రస్ చెప్తారు. కానీ ఈ గ్రామంలో ఆ వ్యక్తి పేరు చెప్తే షాక్ తింటారు. అదేంటి అనుకుంటున్నారా? ప్రతి వ్యక్తికి ఒక నిక్ నేమ్ ఉంటుంది, లేదా ముద్దు పేరుతోటి వాళ్ళు పిలుచుకుంటారు. ఆ పేరు ప్రకారంగా చెబితేనే అడ్రస్ చెప్తారు. మీరు వింతగా ఉంది కదా, ఒకసారి ఆ గ్రామంలో ఆ పేర్లు ఏంటి, అడ్రస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లెటూళ్లలో చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. తమ సంతానానికి చాలామంది తమ కులదైవం పేరు పెట్టుకుంటారు. కానీ విజయనగరం జిల్లా గొల్లిపాలెంలో ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 600 మందికి ఒకే పేరు ఉండడం వింతగా ఉండడమే కాదు, ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. ఈ ఊళ్ళో దాదాపు 500 కుటుంబాలు ఉంటాయి. అయితే ప్రతి కుటుంబంలో పుట్టే మొదటి సంతానానికి సింహాద్రి అప్పన్నపై భక్తితో అబ్బాయి అయితే దేవుడు అని, అమ్మాయి అయితే దేవుడమ్మ అని పేరు పెడుతుంటారు. అందుకే ఇప్పుడు ఆ గ్రామంలో దాదాపు 600 మంది దేవుడు దేవుడమ్మలు ఉన్నారు. దీంతో బయట వారికి తమకు కావాల్సిన దేవుడు దేవుడమ్మలను గుర్తించడం కష్టంగా మారింది. మా అమ్మగారు పెట్టుకోండి పేరు కసిరెడ్డి దేవుడమ్మని. కసిరెడ్డి దేవుడమ్మ నేను. మరి గొల్లోకి ఇచ్చిన తర్వాత మా ఆయన గొల్లి దేవుడు, గొల్లు అక్కునాడు భార్య దేవుడమ్మ. అదే చెప్పు. అలా చెప్తేనే రావాలి మీ ఇంటికి. అంతే, అదే చెప్పండి. స్కూల్లో టీచర్ల నుంచి ఉత్తరాలు ఇచ్చే పోస్ట్ మ్యాన్ వరకు అందరికీ ఈ దేవుడు దేవుడమ్మతో ఇబ్బందులే. ఎవరికి ఇవ్వాల్సిన ఉత్తరాలు కవర్లు వాళ్ళకి ఇవ్వలేక బ్యాంక్ ఏటీఎం కార్డులు, కోర్టు లెటర్లు వంటివి కొన్నిసార్లు వెనక్కి పంపించేయాల్సి వస్తోందని పోస్ట్ మాస్టర్ సచిన్ చెబుతున్నారు. కనీసం ఫోన్ నెంబర్ కూడా సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సన్నాఫ్ ఉండదు, ఫోన్ నెంబర్ ఉండదు. వాళ్ళంటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. 2-3 రోజులు ఇబ్బంది, ఒకరికి ఇచ్చిస్తూ ఉంటున్నాం. ఫోన్ నెంబర్ ఉండదు, తండ్రి పేరు ఉండదు. ఇచ్చేసిన తర్వాత తిరిగి మళ్ళీ రిటర్న్ రావడం, ఇంకా వేరే వాళ్ళు అయ్యి 4 రోజులు పోయిన తర్వాత మనకు తెచ్చి ఇవ్వడం అంటే ఇబ్బంది అయిపోతుంది బాగాను. గొల్లి దేవుడు, గొల్లి సత్యం చాలామంది ఉన్నారు ఊళ్ళో. నిక్నేమ్లు ఉంటాయి. నిక్నేమ్లు లెటర్ల మీద రాయాలండి, మేము చూసుకోవడమే. అంటే అంచనా చూసుకుని పట్టుకెళ్ళి ఇవ్వడమే. ఇద్దరిని అడుగుతాం, నేను పెట్టలేదంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం. 2-3 రోజులు టైం పెట్టేస్తుంది ఇవ్వడానికి. తండ్రి పేర్లు ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే మేము ఒకే కుటుంబం కదా, నేను పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. వాళ్ళు ఏడు చేస్తారు, వాళ్ళు ఉంచేసుకొని వాళ్ళు పెట్టలేదు కానీ ఇంకొక దేవుడు అది నాది వాళ్ళకి ఇచ్చామని అంటాడు వాడు. అలాంటప్పుడు మేము మాట కాసేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఈ ఊళ్ళో వారిని గుర్తుపట్టడం ఓ సమస్యగా మారింది. అందరి పేర్లు దేవుడు అనే ఉండడంతో ఏవైనా నోటీసులు అందించాల్సి వచ్చినా, ఏదైనా పని కోసం పిలవాల్సి వచ్చినా, ప్రభుత్వ పథకాల కోసం విచారణ చేయాల్సి వచ్చినా చాలా కష్టమవుతోందని గొల్లు దేవుడు అంటున్నారు. నిక్నేములతో పిలిస్తేనే తమకు అర్థమవుతుందని, లేకపోతే ఏ దేవుడిని ఏ దేవుడమ్మను పిలవాలో తెలియట్లేదంటున్నారు. నాకు ఈ ఊర్లో ప్రతి ఇంట్లో కూడా దేవుడు లేదా దేవుడమ్మ అని ఉంటుంది. కానీ మాకు నిక్నేములు ప్రకారంగా అయితేనే స్ట్రైట్గా అది కూడా ఆలోచన చేసి ఆ లెటర్ అనేది లేదా ఏదైనా ఏది వచ్చినా కూడా లేటుగా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్. అలాగే ఓటింగు బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వెతుక్కోవాలి. దేవుడిపై భక్తితో అనుసరిస్తున్న ఆచారం ఇప్పుడు తమకు సమస్యలు తెచ్చిపెడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. దేవుడైనా దేవుడమ్మైనా ఏదో ఒక మారు పేరుతో పిలిస్తేనే గుర్తుపట్టగలిగే పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. అమ్మగారి ఇంటి పేరుని బట్టి ఆ పేరుని ఫిక్స్ చేస్తాం అనమాట. అసలు వైఫ్ ఆఫ్ అనేది లేకపోతే సన్ ఆఫ్ రావడం చాలా ఇబ్బంది పడతామండి. విఆర్ఓస్ అయితే అవుట్ సైడ్స్ ఇచ్చినప్పుడు సేమ్ పేర్లు కలిస్తే అంత గ్రామ రికార్డు విఆర్ఓ కూడా ఇదేంటి తెలియక వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరి పరిధి వాళ్ళకి 50 ఇల్లు కాబట్టి ఇంకా వాళ్ళలోనూ అమ్మ చూడండి కరెక్ట్గా ఆధార్ కార్డు బేస్ని చూస్తేనే అది మనకి ఆ పేరేం దొరుకుతుంది అనమాట. ఆధార్ కార్డు పేరు పట్టుకుంటేనే. అంటే ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ఆధార్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి ఆధార్ నెంబర్స్ ఎవరు 4 అంకెలు దొరకపోతే అసలు దొరకదండి. ఈ సమస్యకు పరిష్కారంగా దేవుడు దేవుడమ్మ అని పేర్లున్న వారిని ఏదో ఒక నిక్నేమ్తో పిలవడం అలవాటు చేసుకున్నారు. పాలు తెచ్చేవారు పాలదేవుడు, పూజలు చేసేవారు పూజారి దేవుడు, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకోవడం మొదలెట్టారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్నాం కాబట్టి తమకు ఎవరు ఏంటనేది తెలుస్తుంది. కానీ బయట వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం గుర్తుపట్టడం కష్టమని స్థానికులు అంటున్నారు. పేరు అడ్రస్ చెప్తే సరిపోదని మారు పేరు కూడా చెప్పాల్సిందేనని అంటున్నారు. ప్రతి ఒక్కరికి మారు పేరు అంటే ఒకటి ఉన్నది. ప్రతి ఒక్కరికి వాళ్ళు మారు పేరుని పెడితే అర్థం అవుతుంది. ప్రతి ఇంట్లో దేవుడమ్మ దేవుడు కంపల్సరీగా ఉన్నారు. చిన్నవారికైనా పెద్దవారికైనా పేరు పెట్టడం ఖాయం. మారు పేరు అంటే ఎలాంటి పెడతారు? మారు పేరు అంటే మేము ఉన్నాం అనుకోండి, మా ఆయన గారి పేరు పూజారి దేవుడు అంటారు, పాలు వ్యాపారం చేసి పాలు దేవుడు గారు అంటారు, వైస్ సర్పంచ్ గారు అంటారు. వైస్ సర్పంచ్ చేసాం. గొల్లు దేవుడు నా పేరు గొల్లు దేవుడే, ఇంకొక ఆయన గొల్లు దేవుడే, ఆయన పూజారి దేవుడు అంటారు. అలాగే నేను డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాబట్టి వెలుగు దేవుడు అనేసి అని అంటుంటారు. అలాగే లాయర్ దేవుడు అని, అలాగే టీచరు,
లాయర్ దేవుళ్ళు అనే వాళ్ళు ఇద్దరు లాయర్లు, వాళ్ళిద్దరు పేర్లు కూడా దేవుళ్ళే. ఇంకొక దేవుడు ఒక ఆయన కండక్టర్, కొల్లు దేవుడు అని ఆయన కండక్టర్ దేవుడు అని ఈ రకంగా పిలుస్తూ ఉంటారు. మా ఊర్లో డైలీ ఉంటాం కాబట్టి మాకు అర్థమైపోతుంది. వార్డు నెంబర్లు మారుతాయి, ఇంటి నెంబర్లు మారుతాయి. మనిషిని తెలుసుకోవడంలోనే ఏముంది, అంతమందికి ఏంటంటే తొత్తడోళ్ళలోని ఎక్కువ దేవుడమ్మలు పెట్టుకుంటారు. రంగులోళ్ళు కృష్ణమ్మ పెట్టుకుంటారు, అంతే. ఇప్పటి తరం వాళ్ళైతే తమ ఆచారం కోసం దేవుడనో దేవుడమ్మనో పేరు పెట్టినప్పటికీ బర్త్ సర్టిఫికెట్లో మాత్రం తమ పిల్లలకు తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంటున్నామని జనం చెబుతున్నారు. మేము ఇంచుమించి మా తత్రవారి కుటుంబం ఇంచుమించి ఇప్పుడు 105 ఇల్లు ఎన్ని ఉన్నాయి. 105 కుటుంబాలు కూడా ప్రతి ఇంట్లో దేవుడు. మరి ఇంకా అందరూ దేవుడమ్మ, ఆడపిల్ల దేవుడమ్మ, మగపిల్ల అయితే దేవుడు పెట్టడం వల్ల ఈ దేవుడు అనేది కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మరి ఇంకా మా తరం నుంచి మా తాత తండ్రులు అయితే కంపల్సరీగా పెట్టేవారు. మా తరం నుంచి పేర్లుగా ఆ పేరు ఫస్ట్ ఆ పేరు పెట్టడం, తర్వాత మనకి ఎవరికి ఏది నచ్చితే ఆ పేరు పెట్టుకొని ఆ విధంగా పిలుచుకోవడం జరుగుతుంది ప్రస్తుతం. ఏ వ్యక్తికైనా గుర్తింపు వచ్చేది పేరుతోనే, కానీ ఆ పేరే ఇప్పుడు ఈ గ్రామంలో సమస్యగా మారింది. దీనికి వాళ్లే ఓ తాత్కాలిక పరిష్కారం చూపించుకున్నారు, కానీ అది అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడట్లేదని వాళ్లే చెబుతున్నారు.